వీర్యకణాల ఉత్పత్తి, సంతానము లేదు. దేనికంటే వీరు ప్రతిరోజు తీసుకుంటే ఆహారం అది విషం. ఆఫీస్ నుంచి వస్తూ ఒక పార్సల్ బిర్యానీ, అలా వాకింగ్కి వెళ్తూ గోబీ మంచూరి, చికెన్ కబాబ్, పానీపూరి, ఎగ్ రైస్, కొలబోయిన రైస్, ఏటేటివన్నీ ఈ విధంగా తిని ప్రతి ఒక్క దాంట్లో కల్తీ, వాళ్ళు బిజినెస్ కోసం టేస్టింగ్ సాల్ట్ వాడి అందులో ఏటేటో చెత్త ఆయిల్ కలిపి ఆ రుచులు కోరెడి నాలుక, వేశ్య నాలుక. ఈ రుచులు కోరి మనం ఏం చేస్తాం, ఇంకా పగలంతా ఏసీలలో ట్యాప్ల ముందు కూర్చొని లేదా మొబైళ్ళల్లో రేడియేషన్, నైట్లో టైట్ చెడ్డీలు, దానిపైన మన లంగోడా నిక్కర్లు, అవి ఏటువో మోకాలు నిక్కర్లు వచ్చినాయిలేండి, దాని కథ మనకొద్దు. ఇక జీన్స్ ప్యాంట్లు. ఇక్కడ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడితే బొడ్డు నుంచి తొడల వరకు వీర్యం ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో చల్లని గాలి ఆడక ఉత్పత్తి వీర్య కణాలన్నీ చచ్చిపోయి వీర్యం పలసగా మారి తిక్కబోగులు నా కొడుకులు పుడుతున్నారంతా.